హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అనేది అప్రూవల్ అయితే కావడం అయితే జరుగుతున్నాయండి. గతంలో గానీ ప్రజాపాలనలో గానీ మీ సేవలో గానీ చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా ఆధార్ నెంబర్ తో స్టేటస్ తెలుసుకోవాలి అనే దాని గురించి నేను రెండు విధాలుగా అనేది మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తానండి. కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయి పెండింగ్ స్టేటస్ నుంచి అప్రూవల్ స్టేట్కి అయితే రావడం అయితే జరిగింది. అలాగే కొంతమంది డౌట్స్ ఏమొస్తున్నాయంటే, మాకు రేషన్ కార్డు అనేది అప్రూవల్ కావడం జరిగింది, రేషన్ నెంబర్ అనేది రావడం అయితే జరిగింది, మాకు ఇప్పుడు డీలర్ కాడ బియ్యం ఇస్తారా, మేము ఈ 3 నెలల బియ్యం అనేది మేము ఇప్పుడు తీసుకోవచ్చా అనే దాని గురించి అయితే చాలా డౌట్స్గా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ అప్రూవల్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, గతంలో చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది, డిఎస్ఓ స్టేటస్ అనేది పడుతున్నాయి, ఆ డిఎస్ఓ పెండింగ్ నుంచి మేము ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు అయితే 100% డౌట్స్ అనేది క్లారిటీ కావడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ కి సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అయినా మన ఛానల్ అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రేషన్ కార్డుకు అనేది మీరు 2018, 17, 2015 నుంచి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైతే చాలా మంది మనకైతే కామెంట్స్ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళందరినీ కొంతమంది అయితే అప్రూవ్ కావడం జరిగింది, ఇంకా కొంతమంది పెండింగ్ స్టేటస్లో ఉన్నాయి. ఆ పెండింగ్ స్టేటస్లో ఉంటే మాత్రం మీరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకోలేరు. నెక్స్ట్ కొత్తగా అయితే మీకు రేషన్ కార్డు అయితే రాదు, అది రిజెక్ట్ అనే కావాలి, నెక్స్ట్ పెండింగ్ స్టేటస్ నుంచి అప్రూవ్ స్టేజ్ కానీ రావాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే మాత్రం మీరైతే కొత్తగా అప్లికేషన్ చేసుకోవడం అయితే వీళ్ళు కుదురుతుందండి. ఇదండి ఒకటి చూసుకోండి. పాత వాళ్ళు ఉంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైతే రేషన్ కార్డులు అనేది అప్రూవర్ అయితే కావడం జరుగుతుంది. 10 నుంచి 20 రోజుల్లోపే అప్రూవర్ అయితే కావడం జరుగుతుంది అనేసి కొత్త వాళ్ళు అయితే అవుతున్నాయి. మీరైతే ఎవరైనా కొత్తగా మీ ఫ్యామిలీ నుంచి డిలీట్ చేసుకున్న తర్వాత కొత్తగా పెళ్ళైన వారు అక్కడి నుంచి మీరు డిలీట్ కావాలి, ఇక్కడ నుంచి వాళ్ళ తల్లిగారింటి నుంచి డిలీట్ చేసుకోవాలి, అప్పుడైతేనే మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ నెల వరకు అయితే అవకాశం ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. మీరు ముందు అప్లికేషన్ చేసుకుంటే అయితే మంచిది. మరి నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు అప్రూవర్ అయితే 20 డేస్లో అయితే అప్రూవర్ అయితే కావడం జరుగుతుంది. ఆధార్ నెంబర్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి ఇప్పుడు చూసుకుందాం. మీరు గూగుల్కి వెళ్ళేసిన తర్వాత TGOBMMS అనేసి టైప్ చేయండి. గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడికి వస్తాగా నాకు లింక్ పెట్టలేదు, నాకు లింక్ రావట్లేదు అనేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ లింక్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరంటూ స్కిప్ చేసుకుంటే డౌట్స్ నాకు కామెంట్స్ పెడితేనైతే నేను రిప్లై ఇవ్వలేను. ఇంత నీట్గా అయితే ఎవరు చెప్పరు, ఎవరు ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇది జస్ట్ ఆధార్ టు మీరు రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవడానికి, ఇటువంటి మీకు ఎవరు చెప్పరు. నెక్స్ట్ ఇలాగ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు అనేది ఇక్కడ ఏం ఎంటర్ చేయకండి, అలాగే స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మీరు ఏం డీటెయిల్స్ ఎంటర్ చేయకండి, ఆధార్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసుకోండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, యువర్ ఆధార్ ఈజ్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ జనరేటెడ్ ప్రాసెసింగ్ అనేసి వచ్చిన తర్వాత కింద మీ రేషన్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. ఈ కొత్త వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా చూసుకోవచ్చు, అలాగే పాత వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ రేషన్ కార్డ్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి. మీరు గతంలో ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే వాళ్ళ అప్రూవర్ కార్డులో చేయట్లేరండి. మీరు మీ సేవలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళే ఇప్పుడు అనేది కూడా అప్రూవర్ స్టేజెస్లో ఉన్నది. ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. మేము ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నాగా మాకు రేషన్ కార్డు వస్తుందిగా, మేము మీ సేవలో అప్లికేషన్ చేసుకోలేదు అనేసి కంగారు పడకండి. మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేసుకుని అయితే అయ్యా పెండింగ్ స్టేటస్లో ఉంటాయి. మీరు అనేది ఖచ్చితంగా అయితే మీ సేవలో అయితే వెరిఫికేషన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఆ రేషన్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీరు పే చేయండి. పే చేసేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది నేమ్స్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అనేది మీకు చూపిస్తుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద